ఇంకోసారి వస్తే ఇంకోసారి మొత్తం నాశనమే, సర్వనాశనం అండి. ఇంకా ఏం ఉండదండి. ఇంకా బీహార్ బెంగాల్ టైప్ ఉండదండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ బీహార్ బెంగాల్ లో ఉండదండి. నాకు నాడలు తెంగేయడమే, లారీలకి నాడలే తెంగేయడం ఏముండదండి. ఇంకా వచ్చింది పల్లెటూరు నుంచి వచ్చాం. ఇక్కడ అపార్ట్మెంట్ రాజమహల్ బతుకుతాకి ఇప్పుడు మళ్ళీ జగన్ వచ్చారు అనుకో, ఇంక మళ్ళీ హైదరాబాద్ ఢిల్లీ ఇంకా అలా పోవాల్సిందే. ఈసారి ఇంకోసారి వస్తే ఎలా ఉంటుంది జగన్ గారు? జగన్ గారు వస్తే వండిది ఏం లేదండి, తినేది కూడా తినదు, ఏం మిగలదండి. తిండికి అయితే ఏముండదు. ఇప్పుడే సర్వనాశనం అయిపోయాం. మరి సంక్షేమ పథకాలు ఇచ్చాను, నవరత్న ఏమంటే మేము ఎవరు ఎమ్మెల్యే కదండి. జైల్లో ఉన్నాడు. 16 చెల్లి కష్టపడ్డది. తల్లికి చెల్లి ఏ న్యాయం చేయడండి? ఏ న్యాయం చేయలేదు. తల్లి ఏం చేసింది? వేరే బయటకి వెళ్ళి చెల్లి చెప్పిన నిజాలండి, నిజాలే. అప్పుడు అన్నయ్య వదిలి బాగా ఉన్నది. చెల్లి వచ్చి ఎంత బాధపడుతుందండి? సాక్షులకు సగం సగం వాటా ఉన్నది. వాటా కోసం బయటికి పోయింది. ఏమైంది? తెలంగాణ బయటికి. అదే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ ఇంకోటి కానీ ఇచ్చామంటే పథకాలు మేమే పెట్టమని అడగలేరండి, ఇమ్మని అడగలేరు. ఆయన మాకు పథకాలు ఉపయోగపడతాయా లేదా పనులు కానీ కంపెనీలు కానీ కావాలి? పనులు లేకుండా పోయినాయండి. ముందు మెయిన్ పనులు లేకుండా పోయినాయి. ఇంపార్టెంట్ ఏంటంటే కూలి పని చేసుకునే వాడికి పని లేదు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఖాళీ లేకుండా ఉండేవాళ్ళు, ఈ రోజుని పని లేదు. చేసుకుందామన్నా సరిగా పనులు లేవు, ఆగిపోయినాయి. అదన్నమాట. మరి ఏంటి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పర్లేదు, తెలుగుదేశం, ఈ రెండు కలిపి వస్తే మాకు కొద్దిగా తినడానికి లోటు ఉండదు. ఉన్నది అదండి. 40 సంవత్సరాల ఆడవాళ్ళకి 15,000 ఇచ్చారని పథకం పెట్టాడండి. అది ఏ రకంగా ఉప్పులు పప్పులు కరెంట్ బిల్ మీద లాగేస్తున్నాడండి. ఏంటండి ఏం జరుగుతుందండి? అది ఎందుకండి? అది ఇలా ఇచ్చి మళ్ళీ పుచ్చుకోదండి. 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాగుతున్నాండి. అది ఆడవాళ్ళు తెలియట్లేదు ఏంటి? అలా జనాన్ని మభ్య పెడుతున్నారు. అలాంటి ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారు? జనసేనకి టీడీపీకి ఏమని చెప్తామండి. అదే ఎందుకంటే ఎవరి కోసం అంటారు? ఈ ఎలక్షన్ ఎవరి కోసం ఉంటది? జనసేన టీడీపీకి వేస్తే ఎవరికి ఉపయోగం? మన రాష్ట్రానికి ఉపయోగం అండి. రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. అదవుతుందండి. అది